లేచి కూర్చోను ఫస్ట్ లేవు అని చెప్పిన హర్ష లేవు ఏంది నా ఫోన్ ఇక్కడి పైకి గుంజుకుంటుంది షార్ట్. నువ్వు షార్టే చూస్తావా? నీ పెళ్లి ఏడికి టీషర్ట్ ఎక్కువ నేను ఎక్కువ నీకన్నా టీషర్ట్ ఎక్కువ అన్ని పిచ్చి సార్ చింపు సరే అంతా పక్కన సంక్రాంతి తప్ప ఇంకేమన్నా ఫెస్టివల్ మాకు జరుపుకున్నావా? ఎందుకు తీసుకోవాలి దానికి రీజన్స్ ఉంటాయి. అక్కడ కరెక్ట్ కాదా రిస్క్ వీళ్ళని తీసుకోమని అయితే నాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి తీసుకోవాలి. అట్లా లైట్ తీసుకో ఇంటి దగ్గర కూడా మేము రాము నీకు ప్రాబ్లం అవుతుంది. ఈడ కూడా అందరు చూస్తున్నారు అదేం అనలే కదా నేను. ఇంకా అయిపోలే కదా బోనాలు అయిపోలే కదా. నేను రాను నీతో నేను తీసుకోపోయినా ఇప్పుడు ఎందుకు అట్లా నువ్వు అబ్బాయి ఎట్లా ఆడతావు? ప్రతి ఒక్క దానికి ఒక రీజన్ రెడీ ఉంటుంది దగ్గర. నోరు తెరవగానే అబ్బాయిలు ఆడతావు. నీ ఫోన్ నీకు ఇచ్చేసినా కదా నువ్వు ఫోన్ కోసం వచ్చినా కదా బయటికి, మా కోసం రాలేను. అన్ని నువ్వు తీసుకోవాలంటే చిన్న రీజన్ చెప్తుండు ఫోన్ చేయాలని. మీద చెప్తున్నాను నేను ఏడికి రాను నీతోని, అర్థమైందా? గుండె చప్పుడాగి చూసాను మనసుతో నిన్నే. బియ్యంకి చెల్లెలు వచ్చినాం మేము. తీయకండి చేతిలోకి వచ్చా వేసేయమని ఏం కాదు. అన్న చేతిలోకి ఏం వచ్చినా వదలకుండా వేసేయండి పోయండి. ఇప్పుడు అది మధ్యలో పెట్టండి ఒకటి వేరే వాళ్ళు ఉడకలు ఉంచురమ్మా. అదే ముందలు అదే కదా చెప్తున్నా. ఏదున్నా ఏ రివెంజ్ ఉన్నా అన్ని తీసుకుంటాడు, అన్ని వేస్తుంటాడు. రోజు తిరిగి వచ్చినట్టు ఏమన్నా ఉంటే మా మీద మేము ఎప్పుడు ఉంటామో ఆయనతోనే. ఏదికన్నా తీసుకోమంటే చేత కాదు, ఆయన వెళ్ళిపోతాడు. ఒక్కడే వెళ్ళిపోతాడు. నేను మళ్ళీ ఫోన్ చేసిన
పడుకుండు. పడుకున్నా దీనికైతే సిగ్గే లేదు అస్సలు. టైం ఎంత అవుతుంది? 4 అవుతుంది. 4-5 పడుకో. లేవు హర్ష, లేవు లేవు ఫస్ట్. టైం ఎంత అవుతుంది? ఏందే ఎప్పుడు వచ్చినావు ఇంటికి? లేవు అని చెప్పిన చెప్తున్నా. లేవు లేవు. నేనేం చేస్తలే. నువ్వు ఆమె ఎందుకు అంటున్నావు? నీతోనే నేను మాట్లాడుతున్నా. అరే ఏం వీడియోరా ఏంది ఇదంతా? ఫస్ట్ లేవు, లేచి కూర్చోను. ఫస్ట్ లేవు అని చెప్పిన హర్ష. లేవు. ఏంది లేవు ఫస్ట్. ఏం కావాలి నీకు? ఆమె మాట్లాడడానికి వచ్చినాం. లేవు. ఏం మాట్లాడతారు? పండుకుంటే ఏం మాట్లాడతారు? ఫోన్ చేయి, మాట్లాడతాం. ఫోనే లేపారు. ఫోన్ నాకు నిద్రలో నాకు మా ఇంట్లో కూడా ఏమన్నారు నిద్రలో. ఇంటికి ఎప్పుడు పడుకున్నావు? నీకెందుకు అవన్నీ? అరే బంజారా బంజాయ్ ఏమైతుంది? బయటికి వచ్చేసినావు, బంద్ కూడా చేస్తున్నావా మళ్ళా? అరే ఇంకో గలీజ్ గా షార్ట్ గీట్ మీద ఉన్న వీడియోలు తీసుడు షార్ట్ ఉందిగా, ఏం లేకుండా లేవా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నా? ఇప్పుడు వేయలే మనం వీడియో చేసిన. ఇప్పుడు ఇది వీడియో కాదు కదా, మరి వీడియోనే. నువ్వు చేస్తే వీడియో, మేము చేస్తే వీడియో కాదు కదా అంట. టీ-షర్ట్లు కొంచెం టీ-షర్ట్ కొంచెం టీ-షర్ట్ ఇంకా కొనిపించుకో. కొనిపిస్తా. లేవు ఫస్ట్. లేవు ఫస్ట్. లేవు అని చెప్పినా మంచిగా. లేవు లేవు. నేను నాకు నిద్రలో చేయి తిప్పేస్తా. మీకు తెలియదు నా గురించి. ఫస్ట్ లేవు. అడుగు ఫస్ట్. నేను కొడితే చెప్తున్నా. ఏడికి పోయినా మేము 2 గంటలకు అంటలేము ఇంట్లో. పొద్దున్న నాకు ఎటు పోయినా అని అడుగుతున్నా. నాకు ఏడిపోతా. నేను అన్నతోనే ఉన్నా. నేను నా ఫోన్ ఇక్కడి నా ఫోన్ ఫోన్ ముట్ట మరి ఫోన్ ఇచ్చి ఏడికి? నేను కరెక్ట్ పోనే సగం దూరమే పోయినా. సగం దూరం అందరితో డాన్స్ చేసేస్తున్నా. మొత్తానికి అందరు మీద సగం దూరం డాన్స్ చేసేస్తున్నా. అందరు మీద పడేది అనిపిస్తుంది. అందరు మాట్లాడితే సమాధానం ఇచ్చేది ఫస్ట్. మాట్లాడి ఫస్ట్. ఏంది ఎట్లా చేసాం మరి ఫోన్ కోసం? ఫోన్ కోసం ఎట్లా చేసాం మరి? ఫోన్ ఎడిపోయినావు? తీసుకోవచ్చా? మేము ఏమంతా చేసినాం నీకు? అన్ని మేము పాపాలే ఇస్తాం. ఏడికి తీసుకోవచ్చు? ఏడికి పోయినా హర్ష? నువ్వు ఏడికి పోయినావు? నేను అన్న దగ్గర పోయినా. సగంలో పోయి సగంలో వచ్చిండంట. వీడియో చూసి అందరు పిక్చర్లు. ఒక్కటి చెప్పు. పోయినావా? మరి సగం దూరం ఎట్లా మరి? సగం దూరం ఎట్లా మరి చెప్పు. సగం దూరం ఎట్లా లే? ఫోన్ కోసం ఇప్పుడు లేవలే కదా ఇవ్వదాకా. కూర్చో. నిద్రలో మరి ఫోన్ ఉంది పండుకో. మరి నిద్రలో ఫోన్ ఉంది గుర్తులేదంట. తప్పైపోయి ఫోన్. చెప్పు. నా ఫోన్ ముట్టి నువ్వు ఎవరు? నా ఫోన్ నా ఫోన్ మరి నా ఫోన్ ఇప్పుడు మీకు ఏం కావాలా? ఎందుకు వచ్చా? మరి నిద్రలో అయిపోయినా నీ హెల్త్ బాగాలేకుండా కదా. నా ఇంటి గురించి ఆలోచిస్తున్నావు. హెల్త్ బాగాలేకుండా హాస్పిటల్ కాదు, మా ఇంట్లో చూస్తారు. ఎవరు అసలు మీ ఇంట్లో అన్ని చేస్తాడు. మా ఇంట్లో ఏం చేసినా అన్న దగ్గర పోయేసి ఆడ మొక్కి అది చేసి వచ్చినందుకు ఏం చేసిన తప్పేం చేసిన? నాకు
నాకు నిద్రలో గుర్తు రాలే అవునా అట్లనా అవునా నిజమా నీకు కూడా గుర్తొచ్చిందా నిద్రలో మరి? ఆ? డాన్స్ ఫోన్ తీసుకొని గుర్తొచ్చింది నిద్రలో. ఏడికి ఏంది ఎందుకు బయటికి వస్తుంది ఎందుకు బయటికి ఆడా మా ఇల్లు మా బయటికి చేసి మా ఫిల్టర్ ఇట్లా పెట్టినప్పుడు ఉండదా రోడ్ మీద ఎడబడితే ఏం పెట్టినా చెప్పులేసుకో ఏమొద్దు చెప్పు ఎందుకు ఏంది రమేష్ మరి ఇప్పుడు ఏం చెప్పినావు సగం దూరం పెట్టమైనా ఎందుకు కార్ ఇక్కడ ఎందుకుంది అందరు చూస్తారు కార్ ఇక్కడ ఎందుకుంది కారు ఇక్కడనే ఉంటది మా ఇంటి ముందు దాకా మీ ఇంటి ముందు పెట్టాలా? ఈ షెడ్ డెడికేషన్ అంకుల్ వారి కోసమే కదా కాదు కూర్చోనికా? వాన పడితే మేము నించోనికి మరి ఇంట్లో నిల్చుంటారు ఎవరు ఇంకో ఉంటుందిగా. నీకు నీ రూమ్ ఉంది కదా ఇంకో రోడ్డు మీద షెడ్ కింద ఎందుకు నిల్చుంటావు? అయ్యో పాపం సారు ఎట్టా బుక్కయ్యారు అడుగు కూర్చోాలనుకుంటున్నా ఏంది ఏం కావాలి నీకు ఎందుకుంది నా ఇష్టం నా కారు ఏంటనే ఎందుకుంది అని అడిగిన నీ ఇష్టం కాదు ఎందుకుంది సరే మరి పోయేటప్పుడు ఎందుకు ఎందుకు చెప్పలే? ఇట్లా ఎందుకుంది? పోయేటప్పుడు ఎందుకు చెప్పలే? పెట్టుకున్నా. పోయేటప్పుడు ఎందుకు చెప్పలే? అవును సరే నాకు హెల్త్ బాగాలేదు నాకు ఆ రోజు హెల్త్ ఎట్లుంది ఏముంది అడిగినావా ఏంది అడిగినావా రోజు అడిగినా ఫోన్ చేసినావా ఇంకో మనుషులు ఉంటే చాలు అది అడగాల్సిన అడిగినా. బయటికి చెప్పాల్సిన అవసరం మనుషులు లేదు ఇప్పుడు మనుషులు ఎప్పటికి పెట్టుకో మా హెల్త్ బాగాలేదు చచ్చిపోయినా పెట్టుకో నిద్రలకేం లేపి ఇది కరెక్ట్ కాదు నేను చెప్తున్నా నేను అడిగింది చెప్పు చెట్టు పి చెప్తున్నా అందరూ నేను ఎప్పుడు షార్ట్ మీద రాలే బయటికి పైకి గుంజుకుంటుంది షార్ట్ నువ్వు షార్టే చూస్తావా నీ కళ్ళు ఏడికి నువ్వైతే మంచిగా డాన్స్ చేసి వస్తావు కదా ఓ చేస్తా చేసాపో ఏంది నువ్వు ఏడ దొరకవు డాన్స్ చేసుకుంటా చూపిస్తావు నాకు నేనే దొరికేనా? దొరకాల నీకు నువ్వు మంచిగా దొరికినావు ఆడేసి మెల్ల పిలుకోనా దొరకకు ఉరుకుతలేదు నేను ఏడికి ఎందుకు పోతలేను. అరే, తీసుకోవాలా? ఏంది? ఆడ ఏం రమేష్ చేస్తావు? అన్నాడు, ఒకటి ఆగు నేను తీసుకోపోలే ఎందుకంటే ఈమెకి జ్వరం వచ్చింది ఈమె గొంతిన్నా నేను ఇన్ని రోజులు లేని కేరింగ్ ఈయనకి ఈ రోజే వచ్చింది మా మీద పాపం సరే మాకు చెప్పలే అన్న గమ్మును మాకు మన్నా చెప్పలే నీ దగ్గర మాకు చెప్పలే సరే చెప్పు, ఆ. ఆ, రమేష్ ఎందుకు తీసుకోలే? నేను ఫోన్ చేసిన ఎత్తలేదు ఎవరికి ఎవరికి నువ్వు ఎత్తలే ఏం చేసినా నీకు నువ్వు నాకు చేసిన తర్వాత ఎందుకు లేపలే? మరి అది చెప్పు చూద్దాం. నువ్వు. ఫోన్ ఇక్కడ ఆ, ఫోన్ ఇక్కడ నేను నీకు చేసిన ఫోన్ ఇక్కడ ఆ, ఫోన్ చేసి- చేయలే మరి చేసినది ఎట్లా మరి చేసినది ఎట్లా ఇప్పుడు చేసినది ఎట్లా నీ కన్నూరిమి చూడగానే నువ్వు పలికేదే తిరుగులేని వేదం చేసినది ఎట్లా చెప్పు మరి. నిద్రలున్నావా ఇప్పుడు నిద్రలున్నావా సరే ఇప్పుడు చేసినది ఎట్లా మరి మా ఇల్లు అన్న మా ఇల్లు ఆకుషి ఫోన్ చేసినాను మరి ఇప్పుడు చేయలేని వాళ్ళు ఎట్లా అంటున్నావు? మెల్లగా మాట్లాడు అన్న మెల్లగా మాట్లాడు అన్న. తీసుకెళ్ళని చెప్పు మరి అది. ఇంకో నేను ఇగో ఆపు చెప్పు నేను మనన్న ఇంకో నేను మనన్న నేను పోయినాం అంతే ఇంకోరు వచ్చిండు ఎవరు రాలే ఇంకోరు రాలే ఇద్దరమే పోయినాం గుర్తు చేసుకోవచ్చు మళ్ళీ నీకు సడన్ గా అబద్ధం ఆడాలి. ఎవరు వచ్చారు ఎవరు రాలే మళ్ళీ నిద్ర వచ్చేయగలదు నువ్వు ఇంకో రోడ్ల మీద మీదికి వచ్చాడు కరెక్ట్ కాదు ఆగే తల్లి ఏంది లొల్లి జరగా ఎవరు రాలే ఇంకా చెప్పు మరి ఎందుకు పోయినావు? ఎవరు రాలే ఇంకా అందరూ ఆడ చూడు ఆంటీ వాళ్ళు ఎట్లా ఎవరు? చూస్తుర్రు అందరూ ఎట్లా చూస్తున్నారు రోడ్ల ఎవరు మీద గలీజ్ చూడండి, చేస్తుర్రు ఆడని నాకెందుకు నువ్వు పక్కన వాళ్ళ గురించి ఆలోచించుకుంటేనే బతుకు అంతే మేము కాదు. నాకు మీరొద్దు ఎవరొద్దు నేను తీసుకోవాలి ఎవరొద్దు, నాకేం చెప్పు? ఆలోచన జారుకో జారుకో జారుకోవాలే ఆలోచన అన్నావు నన్ను తీసుకోవాలి మరి చెప్పు మరి రమేష్ మనం ఎన్ని పోలే రమేష్ ఒకేసారి ఏమన్నావు నువ్వు పోదామన్నావు మళ్ళీ నాకు ఎందుకు ఫోన్ చేయాలి మరి రెండు రోజుల ముందు చెప్తున్నావు కదా చూస్తుర్రు జరుగు అందరూ అప్పుడు చూడలే, అందరూ డాన్స్ చేయడానికి చూడలే ఇట్లా చూసింది కదా మరి అదే అది వాళ్ళు చూసినప్పుడు అయితే ఏమైంది మరి జరుగు వీడియోలో కూడా చూసినారు సరే డాన్స్ చూడండి అందరూ చూస్తున్నారు నా ఇప్పుడు ఇష్టం, చూస్తే ఇప్పుడు నేను చూస్తే ఎక్కడికైనా ఏమవుతుంది పోతా. మరి? టీ-షర్ట్ తిరుగుతుంది అన్న టీ-షర్ట్ అయ్యా, తిరుగుతుంది అన్న అని టీ-షర్ట్ ఇష్టం తిరుగుతుంది అన్న చింపేస్తా. వద్దు వద్దు జరుగు ఉండు మళ్ళా ఇది నాకు ఇష్టమైన టీ-షర్ట్ దమ్ముంటే నిల్చో మళ్ళా కదులుతున్నావేంటి నువ్వు కూడా మాకు ఇష్టం ఉన్నాడు మరి ఎందుకు తీసుకోవాలి టీ షర్ట్ ఎక్కువ నేను ఎక్కువ నీకన్నా టీ షర్ట్ ఎక్కువ అన్ని పిచ్చి అంతే. అన్ని పిచ్చి సార్ అన్ని పియ్యాలి. చింపు అన్ని అన్ని పియ్యాలి. నోరు తెరవంగానే అబద్ధాలు నోరు తెరవంగానే అబద్ధాలు ఎవరి దాకానేమో సగం దూరం పైన అన్నాడు మళ్ళీ ఇప్పుడే మొత్తం పైన ఎట్లా చెప్తున్నావు మరి? ఫోన్ చేసిన ఫోన్ చూడలే ఆ ఫోన్ కూడా వేయలే అన్ని మళ్ళీ. ఇప్పించిండు అన్ని పియ్యలే నా పై ఏది నా పై ఏది ఇది పైనే కదా నా పై ఏది ఏది నా పై ఏది పయ్య గురించి ఎందుకు ఇప్పుడు నా పయ్యకు చూసినా గుర్తొచ్చు మా ఇంట్లో ఉంది పయ్య
అడిగినప్పుడు ఇస్తా. మేము అడిగింది చెప్పు. ఇప్పుడు మేము క్వశ్చన్ వేస్తే ఒట్లు అన్న జరుగు, ఒట్లు ఏడికి జరుగు. సరే ఇప్పుడు నీకేం కావాలి? ఒట్లు ఒకసారి ఒట్లు నేను మాట్లాడతా. ఇంకో ఈమెకి వెళ్తే బాగాలేదు, నేను తీసుకోపోలేదు. అన్న కూడా తెమ్మన్నాడు. అన్న ఇంకో అరే అందరినీ తీసుకొని రా అని అన్న అన్నాడు. వీళ్ళకి వెళ్తులు బాగాలేవు, మేము పోయి రాత్రి వచ్చాము. వీళ్ళకెవరు బాగుంది. నాకు కూడా బాగానే ఉంది. నాకు దివ్య కాదు ఇంపార్టెంట్, నువ్వు ఇంపార్టెంట్. అంటే ఇంపార్టెంట్ కాదు మరి. ఆగు నీ దగ్గరకు వస్తా. ఆగు నేను వస్తాను. చెత్త కుండికి కూడా ఒక వాల్యూ ఉంది. మన వేస్టేజ్ మంచిగా మాట్లాడి చెప్తున్నా. నాకు కోపం తెప్పించకు. నేను మాట్లాడితే మంచిగా ఉండదు చెప్తున్నా. అందుకే ఇగో అన్ని మర్చిపోవడానికి టైర్ గీరాలు అన్నాడు. అడుగుతున్నాడు సార్ గారు. ఆ ఫోన్ లో ఏమిటో ఫోన్ చెక్ చేయి. ఆహా చెక్ చేయి, ఫోన్ చెక్ చేయి. అగో నవ్వుతుండు. ఫోన్ చెక్ చేయగా నవ్వుతుండు. చెత్తకుండి కూడా వాల్యూ ఉంది. జరగండి హర్షానికి ఇస్తుండు. ఒక మనిషి కొడితే ఏం లేదు, మనిషి ఇంత వేస్తే ఏం లేదు. ప్రాబ్లం వచ్చింది. ఫోన్ కవర్ చేయి. ఎందుకు ఆయన సపోర్ట్ ఎందుకు చేస్తున్నావు? ఎన్ని మాటలు అన్నావు? ఎందుకు తీసుకోవాలి మమ్మల్ని? కెమెరా బంద్ చేయి. ఎందుకు తీసుకోవాలి మమ్మల్ని? కాదు ఇప్పుడు ఏమన్నా విన్నావా? అంటే నువ్వు ఇంపార్టెంట్ ఇట్లా కాదట, అది వదిలే నీ గురించి. ఒక్కసారి జరుగు. ఆడ నేను టాయిలెట్ జరుగు, నాకు వస్తుంటాను. ఫోన్కి ఏమన్నా కావాలా? ఏం చేయడు చూడ ఇక నేను మంచి చెడు ఏం చూడ. ఫోన్ ఇంపార్టెంట్ గా. ఫోన్ లో కొన్ని వర్క్స్ ఉన్నాయి. ఫోన్ ఇంపార్టెంట్ కాదు. చాట్ వర్క్సా? ఒక్కదాని రా వర్క్సా? ముఖం చూపి. నిద్రలకి లేపి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడం ఇది కరెక్ట్. అర్థమైందా? రాత్రి అంతా వర్క్ చేసి పొద్దున వండుకో రమేష్ నీ దగ్గరకు వస్తాం. ఎప్పుడు వస్తావు? బుట్టలు పక్క చెప్తుండు. ఫోటోలు పంపు. ఇదే వర్క్ ఉంటుంది నీకు. ఇంకేం వర్క్ చూసినావా? నువ్వు మీదికి రాకుండా నించొని మాట్లాడు. నువ్వే ఇంకా పోతున్నావు. నువ్వు నించొని మాట్లాడు. ఎవరు భయపడుతున్నారు? నువ్వు మా ఇంటికి వచ్చి నా ఇంట్లో లోపలికి వచ్చి కొట్టి గల్లీలు అందరు చూస్తుంటే ఇజ్జత్ తీసి ఇది కరెక్ట్ కాదు. మీ ఇంటికాడికి వచ్చి నా ఇట్లా చేసినా అట్లా చేసేస్తావు కదా. మేము అలాంటి వాళ్ళం కాదు కదా. అది కరెక్ట్ కాదు, తప్పు. ఆగు, మీది మీదకి వస్తే మీది మీదకి టీ షర్ట్ గుంజకు అన్న. టీ షర్ట్ ఎందుకు గుంజుకున్నావు? చెప్పు ఏం కావాలి నీకు? సరే అంటే నీకు కొట్లాడుంటే మేము కావాలా? నీకేమైనా మంచి అయితే మేము ఉండాలా? అన్ని ఉంటే మేము ఉండాలా? కానీ తీసుకో. రాత్రి 2-3 గంటలకు వచ్చినాం మేము ఇంటికి. ఆ టైం అయితే నాకు ఏమైనా ఉన్నది. సరే అంతా పక్కన సంక్రాంతి తప్ప ఇంకేమన్నా ఫెస్టివల్ మాకు జరుపుకున్నావా? ఏం ఫెస్టివల్ నేనేం జరుపుకున్నా అది చెప్పు ఫస్ట్. నువ్వు ఇప్పుడు నాకు మాటలు జరుపుకున్నాడు. సంక్రాంతి ఒక రోజు ముందు అన్నాళ్ళతోనే పోయినా. ఒక్క రోజు ఉన్నాను అంతే. సంక్రాంతి మీతో లేనా? పండగలు వద్దు, ఏం వద్దు. ఎందుకు నీకు? ఒక రోజు ఉంటావా? కార్ ఓపెనింగ్ ఉంటుంది, ఆడికి తీసుకోవాలి. ఏమైనా ఉంటుంది ఆడికి తీసుకోవాలి. మమ్మల్ని ఏడికి తీసుకోవాలి. మేము ఇంపార్టెంట్ ఉన్నాం మళ్ళా. వీటిలలో అయితే మేము కావాలా? రాదు ఇప్పుడు. ఇంత పెట్టి ఇంకా ముఖం సరే వడ్లే, నాది తప్పు. వడ్లే కాదు.
మాట్లాడుతుంది కరెక్ట్ అని చెప్పు. నేనైతే అడుగుతున్నా, ఎందుకు నోరు తెరువు ఇప్పుడు. నోరు తెరువు ఇప్పుడు. తెరవాలా మాట్లాడు తెరవాలా మాట్లాడు. వద్దు బాగోదు ఎందుకు ఓ, అన్ని బాగోదు. బయటికి వస్తాయి తెరుస్తాయి. అన్ని కూడా అన్ని తీస్తా. మళ్ళా? ఏ రోజు ఏం చేసినావు అవు. చెప్పు. నువ్వు నీ కాలేజ్ దోస్తులతో తిరుగుతా నాకు చెప్పి తిరుగుతా నన్ను తీసుకోబోతున్నా వచ్చి చెప్తావా? వచ్చి ఎప్పుడు నేను కూడా చెప్తున్నా కదా పోయినా అన్నతోని పోయినా ఆడ పోయినాం దావత్కి ఇక్కడ టాపిక్ అన్నది మా అన్న వాళ్ళతో నేను ఇంకో మా ఇంట్లోతో నీకు చెప్పనా? నువ్వు ఇప్పుడు కాలేజ్ ఫ్రెండ్స్ నువ్వు చెప్తా. కాలేజ్ ఫ్రెండ్స్ తోని బయట తిరిగినప్పుడు నేను చెప్తానా లేకపోతే నన్ను ఎందుకు తీసుకోవాలి అని అడుగుతానా నన్ను దిప్పు అని అడుగుతానా లేదు కదా నువ్వు ఎందుకు వస్తావు మధ్యలో? మరి- నీ ఎంత నా ఎంత? ఎవరేదైతే ఏంది ఇప్పుడు నేను నా అన్న ఏజ్ ఏంది నా ఏజ్ ఏంది నీ ఏజ్ ఏంది నువ్వు ఎందుకు తిరుగుతున్నావు అందరూ వైరు సార్, నువ్వు ఫస్ట్ అది మాట్లాడు. ఎవరందరూ? అందరినీ తీసుకురమ్మన్నాడు. తీసుకురమ్మా రాత్రి 3 అవుతుంది 3 అవుతుంది ఆడ ఇప్పుడు బోనాలంటే ఏంది ఎంజాయ్మెంట్ ఉంటది తాగుడు ఉంటది లాస్ట్ టైం ఏడైంది బోనాలు ఇప్పుడు ఆడ దగ్గర 40 కిలోమీటర్స్ అంత దూరం ఎట్లా తీసుకోవాలి అంటే ఒక 6 కిలోమీటర్లు దగ్గర ఉంటుంది 6 కిలోమీటర్లు డిస్టెన్స్ అంతే అక్కడికి ఇక్కడికి ఇగో ఇప్పుడు తీసుకోవాలి ఇప్పుడు కొట్లాడితే ఏమొస్తుంది మీకు నేను ఎందుకు తీసుకోవాలి నాకు తెలుసు రీజన్స్ తీసుకోవాలి అని అడిగినా మాతో ఉంటావు అది ఎప్పుడు ఇలాంటివి గుర్తు రాలేదా? అట్లా ఎంజాయ్ చేస్తుంటే ఇలాంటివి ఏమైనా ఉంటే మేము ఎందుకు గుర్తున్నామని అడుగుతున్నాం. నేను చెప్తా ఇప్పుడు బోనాలు అంటే ఆడ తాగుడు ఉంటది ఎంజాయ్మెంట్ ఉంటది అన్ని ఉంటాయి రాత్రి 2 అవుతుంది 3 అవుతుంది మేము ఎట్లా ఇంటికి వచ్చినామో తెలియదు నేను మిమ్మల్ని ఎట్లా తీసుకోవాలా ఉన్నావు కదా. మరి నాకేమైంది ఎవరు నువ్వు అసలు వస్తున్నావు ఈ మధ్య అసలేనా నువ్వు వస్తున్నావు ఈ మధ్య అసలేనా అవును చాలా వస్తున్నావు అంతే కదా నువ్వు కూడా మాకు దూరం దాటి మేము కూడా వస్తాం కదా మాకు కూడా ఇట్లా చెప్తే వస్తాం మాకు ఎట్లా వస్తావు నువ్వు పోతున్నావు అని. మిమ్మల్ని నేను తీసుకోపోను ఎందుకు తీసుకోను దానికి రీజన్స్ ఉంటాయి అక్కడ కరెక్ట్ కాదా అంటే మేము రాత్రి 2-3 గంటలకు వస్తున్నాం ఆ అది టైంలో ఏమైనా కానీ ఆ టైం ఎప్పుడు తిరిగారు నీతో హుషారీ లేక ఇట్లా నువ్వు మాట్లాడు. నువ్వు మమ్మల్ని అంటే తీసుకోలేదు సరే చెప్పినా హర్ష నేను ఇంకా మంచిగా చేస్తున్నా మరి చెప్పినా కదా గమ్మునున్నా. నాకు ఫోన్ చేసి నువ్వే అన్నావు కదా, నాకు ఫోన్ చేసినా అని. ఇప్పుడు ఏం కావాలా మీకు ఎందుకు ఇది అంతా చేస్తుంది ఏం కావాలా అడుగుతుండ్రు కదా వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలా చెప్పు నువ్వు చెప్పు ఏం చేయాలా ఏంది ఇంకో నేను ఎందుకు తీసుకోవాలి నాకు రీజన్స్ ఉన్నాయి ఆ టైంకి రాత్రి 2-3 అయింది మేము అక్కడ నుంచి వస్తున్నాము అది కరెక్ట్ కాదు వానలు పడుతున్నాయి నాకేమన్నా అయినా ఓకే కానీ వీళ్ళకేమన్నా అయితే నా రెస్పాన్సిబిలిటీ ఉంటది కాబట్టి నేను ఆలోచించిన కార్లు ఏం కావా కార్లు ఏం ఇప్పటివరకు ఇన్సిడెంట్స్ ఏం కావా కార్లో కార్లో శ్రీశైలం పోయినాం కదా 2-3 గంటలకి. అక్కడ పోయి స్టే చేసినాం కదా ఇప్పుడు బోనాలు శ్రీశైలం ఒకటేనా కాదు కదా మళ్ళా నీ అంత లాజిక్ రావు నాకు. లాజిక్ ఏం లేదు ఇక్కడ నేను సింపుల్ లాజిక్ ఏంటంటే రాత్రి 2-3 అవుతుందని నాకు తెలుసు వచ్చేటప్పుడు కరెక్ట్ సిచ్యువేషన్ లో ఉండం మేము అని తెలుసు అందుకే ఎందుకు రిస్క్ వీళ్ళని తీసుకోమని అయితే నాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి తీసుకోవాలి నేను అట్లా రైట్ తీసుకో ఇంటి దగ్గర కూడా మేము రాము నీకు ప్రాబ్లం అవుతుంది ఇక్కడ కూడా అందరు ఇప్పుడు అదేం అనలే కదా నేను అట్లా అనలే కదా మీరు అర్థం నిజంగా అసలు చేసుకుంటారు ఒక పండుగ వదిలేసి అన్ని పండుగలకి వెయిట్ చేస్తా ఉంటాం ఎప్పుడు ఈ పండుగ వస్తుంది మేము ఎప్పుడు ఉండాలా ఎప్పుడు గుడికి పోవాలా గుడికి తీసుకోవతా అని గుడి గురించి కూడా అభయం ఆడతాడు. నేను తీసుకోవతా ఇంకా అయిపోలే కదా బోనాలు అయిపోలే కదా హర్ష నేను రానితో నేను తీసుకోపోయినా నేను క్లియర్ కట్ చెప్తున్నా అది కొంచెం కరెక్ట్ కాదు అని చెప్పేసి రాత్రి 2-3 గంటలకు నేను రిటర్న్ అవుతా అని తెలుసు ఆ టైంలో ఆడపిల్లలది ఇప్పుడు కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను చెప్పిన అంతే అంతకు మించి దీంట్లో నేనేమన్నా పాయింట్అవుట్ చేసి మిమ్మల్ని కావాలని తిప్పకపోవడం మిగతా అడిగిన ఒక నిమిషం చెప్తాను ఇగో ఆడోళ్ళని ఏంది హోలీ వా ఏం జరిగినా హోలీకి అవో ఆడు చూసుకున్నాను అన్న కూర్చుంది అవునా ఇప్పుడు ఏంది నాదే తప్పు నన్నే తిట్టుర్రి నాదే తప్పు చాలా నా తప్పు అంటున్నా కదా ఇప్పటి నుంచి నేను ఇంకో మిమ్మల్ని తీసుకోపోతా తీసుకొనే తిరుగుతా నువ్వు ఎంత దూరం పోయినా అని కూడా నేను తీసుకొనే తిరుగుతా నా ఫోను ఏంది ఏం కావాలి నీకు ఫైనల్ ఏం కావాలి అది చెప్పు నేనేమో అన్నానా ఏంది ఏంది నీదేంది నేను నిన్నేమన్నా అన్నానా ఇప్పుడు నువ్వు తీసుకోవాలి అన్నావు అది ఎందుకు అన్నానా
నువ్వు తీసుకోవాలి అన్నావు, నేను ఎందుకు తీసుకోవాలి చెప్పిన. జిగురుతో డాన్స్ చేస్తుంది ఇట్లా చేయట్లే ఇందా ఇవే చూస్తా కళ్ళు ఇవే ఉంటాయా? హర్ష నువ్వు తీసుకోవడానికి అడిగినా మేము మిగతా ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం, నువ్వు తీసుకోవడానికి అడుగుతున్నా నేను. తీసుకెందుకు పోలేదు చెప్తే 10 సార్లు చెప్పిన, ఇంకెన్ని సార్లు చెప్పాలి? మిగతా చెప్పు హర్ష, సరే అది అర్థం చేసుకున్నా. మిగతా ఇప్పుడు మాట్లాడు, ఈ పండుగ మాట్లాడు నువ్వు అంతే. మిగతా పండుగలు మిగతా పండుగలు సరే, మిగతా తిరిగిన పండుగలు ఏముండే? హోలీ ఒకటి పక్కకు పెట్టి, నెక్స్ట్ ఏముండే? దాండియా రోజు ఏం చెప్పిండు తెలుసా? నేను ఎప్పుడు ఇది రివ్యూ చేయలే, నేను నార్త్ ఇండియన్ ఓకేనా. దాండియా రోజు నాకు ఏం చెప్పిండు తెలుసా? దాండియా పోతున్నా, మా దాండియాలా ఓన్లీ అని పోయే దాండియాలు ఎట్లా అంట, గర్ల్స్ ఇట్ రైట్ మధ్యలో ఏమైనా ఆడమంట. మాకేం చెప్పిండు తెలుసా? మీరు ఉండు రీడ్నే, నేను పోతా అని ఒక్కడనే పోయిండు. ఆడేం చేసిండో దేవుడికి తెలుసు. ఏమన్నా అంటే అన్న బలాలు ఆడతాడు. ఇదే మేం చేసినాం అనుకో, మేం చేస్తే సేమ్ మేము చేస్తే నీతోని ఎందుకు ఇప్పుడు దీనికి ఏడు కూడా? సేమ్ మేము చేస్తే ఇప్పుడు ఎందుకు ఎట్లా బలం ఆడుతావు అట్లా నువ్వు? సరే నువ్వు అబ్బాయిలం ఎట్లా ఆడతావు? ప్రతి ఒక్క దానికి ఒక రీజన్ రెడీ ఉంటుంది నీ దగ్గర. నోరు తెరవగానే అబ్బాయిలు ఆడతావు. అది కాదు, నువ్వు నాకు మాట్లాడకు. నీ ఫోన్ నీకు ఇచ్చేసినా కదా, నువ్వు ఫోన్ కోసం వెళ్ళినా కదా బయటికి, మా కోసం రాలేను. ఆయన నువ్వు తీసుకోవాలంటే చిన్న రీజన్ చెప్తుండు ఫోన్ చేయాలని. ఫోన్ చేయాలని ఒప్పుకున్నావు, ఎందుకు తీసుకోవాలని ఆయన తీసుకోయేది ఉండే కదా. సరే మిమ్మల్ని అంటే చిన్నావు కదా. దాండియా నేను ఏడ తిరగలేదు, నేను జస్ట్ ఈవెంట్ కి పోయినా. సిగ్గులని మాటలు మాట్లాడకు. వీడియో కూడా ఉంది, ఆ వీడియోలో కూడా ఏడిపించినావు. నాకు ఒకటి పిక్చర్ ఉంది, ఏడిపిస్తా ఉంటావు. వాళ్ళకి నేను ఏడ్చేది కనిపించదు, మా బాధ కనిపించదు, నేను కొట్టేది కనిపిస్తుంది. నాకు కొడుతుంటే మజా వస్తుంది, మేము తిట్టేది కనబడుతుంది. నువ్వు ఉండు, ప్రతి పండగ మొక్క మీద చెప్తున్నా. నేను ఏడికి రాను నీతోని, అర్థమైందా? గుండె చప్పుడాగిపోతోంది కంటిని ఏంద్రై పంచాయతీ చల్ల ఉందా? ఏం కదా? తీసుకొచ్చినా ఫోన్ ఇంట్లోకి. చేసిండు, ఎవరు తీసుకొచ్చిండు? ఏడ్చుకుంటే వాళ్ళు నాకు ఫోన్ ఏడ్చుకుంటే చేసిండు, తిరుగుతున్నా. నేను తీసుకొచ్చినా? నేను తీసుకొచ్చినా బాయ్? నేను తీసుకురా, వాళ్ళు నాకు ఫోన్ చేసి బంజేరా ముఖం మీద పెడుతున్నావు, బంజయ్. అయ్యో కాదు, ఒక నిమిషం మాట్లాడు. ఇగో ఆయన వీడియో ఆపేసేరా, రీజన్ చెప్పిండు కదా ఓని. సరే ఇగో ఈసారి చూద్దాం పోనీ దివ్య, ఈసారి రీజన్ చెప్తే మంచిగా ఉంటది. నేను ఒక సంవత్సరం పైన అయింది, 1.5 years నుంచి నేను రీజన్ చెప్పిండు కదా. ఈసారి చూద్దాం ఖుషి పోనీ. ఇప్పుడు వస్తున్నాయి కదా ఓని. నాకు ఇంకా నేను చెప్పిండేమో మిగతా ప్రతి దానికి చిన్న పిల్లలా ఏడవ తలుచుకోలేదు. సరే ఓని ఇది ఒక్కసారి మాట్లాడదాం కదా. ఓని ఇది ఒక్కసారి అది చేద్దాం, నెక్స్ట్ టైం మాట్లాడదాం. నెక్స్ట్ టైం ఇట్లా ఇస్తే డైరెక్ట్ వీడియోనే పెట్టుకొని పోదాం కదా. ఇప్పుడైనా ఈ వీడియో చూస్తాడు, నీ ముఖం మీద అంటున్నావు మా కోసం అస్సలు రాలే బయటికి, ఫోన్ తీసుకున్నాను భయపడొచ్చు నువ్వు. ఆపేసి అది కూడా కరెక్ట్.